తెలంగాణ జిల్లాలు అందున ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలు చలిగుప్పెట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న ఈదుడుగాలులతో పాటు శీతల పవనాలతో తెలంగాణ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 4 డిగ్రీలు కూడా నమోదయ్యాయి. పగలు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రబీ పంటల పరిస్థితి ఎలా ఉంది? ఈ అధిక చలి పంటలకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని అనుమానాలు కలగడం సహజమే. ఇప్పటికే ప్రతి పంట చివరాఖరికి వచ్చేసింది. ఇక మిగిలిన రబీ పంటలైన శనగ, కంది, గోధుమ, మొక్కజొన్న, జొన్న వంటి ఆరుతడి పంటల్లో ఈ అధిక చలి వల్ల పెరుగుదల తగ్గి పోషక లోపాలు ఏర్పడుతుంటాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలు బలహీనపడకుండా తగిన మోతాదులో పోషకాలు అందిస్తూ పంటలను చలి ప్రభావం నుంచి కాపాడుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. అలాగే ఆదిలాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టడము, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రత అతి తక్కువగా ఈ మధ్యనే 4 వరకు కూడా నమోదు కావడం జరిగింది. ఉష్ణోగ్రతలు అంటే చాలా విపరీతంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల మరి ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ పంటలపై దీని ప్రభావము ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నట్టయితే, ముఖ్యంగా మరి ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రబీ సీజన్లో మనకి పంటలు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతము శనగ పంట, అలాగే కంది పంట, అలాగే మొక్కజొన్న, జొన్న ఇలా వివిధ పంటలు పండించడం జరుగుతున్నది. ఈ శనగ పంటలో ముఖ్యంగా మరి ఈ చలి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకున్నట్టయితే, ఈ వెజిటేటివ్ స్టేజ్ అంటే తొలి దశలో దీని యొక్క ప్రభావం అనేది పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే చలి ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏముండదు. ముఖ్యంగా చలి వల్ల మంచి జరుగుతుంది రైతులకి. ముఖ్యంగా ఏంటంటే నత్రజని స్థాపన బాగా పెరిగి మొక్క పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా పూత దశలో కానీ, అంటే శనగ పూత దశలో కానీ, శనగ ఇప్పుడు కాయలు తయారయ్యే దశలో కానీ, అంటే శనగ పార్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో కానీ ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. గోధుమ పంట, సో కొన్ని చోట్ల ఈ గోధుమ పంటను కూడా వేయడం జరుగుతున్నది. ఈ గోధుమ పంటల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే చలి ప్రభావం వల్ల తొలి దశలో విపరీతమైన చలి ఉన్నట్టయితే పెరుగుదల అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాగే మనకి పూత గోధుమ యొక్క కంకులు, అంటే వరి కంకుల్లాగా మన గోధుమలో కూడా కంకి తయారవుతుంది. కాబట్టి మన ఆ టైంలో మనకు ఒకవేళ ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్టెరిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే దానిలో గింజ అనేది తయారు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. జొన్న, మొక్కజొన్న పంటలు కూడా మనకు చాలా చోట్ల ఈ రబీ సీజన్లో కనబడుతుంటాయి. అయితే దీంట్లో కూడా ఏంటంటే తొలి దశలో మనకు చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్టంటెడ్ గ్రోత్, ముఖ్యంగా పోషకాల లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాస్వరం లోపము అనేది ఎక్కువగా మొత్తం కనబడుతుంది మనకి. ఈ పోషక లోపాల వల్ల కూడా మొక్క పెరుగుదల అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే ఇది ఒకవేళ ఫ్లవరింగ్, ఏదైతే జొన్న ఫ్లవరింగ్ టైంలో కానీ, లేకపోతే జొన్న కంకి తయారు చేసే దశలో కానీ, లేక మొక్కజొన్నలు అయితే తలసుంచు కానీ, మొక్కజొన్న కాబు అంటే పొత్తు తయారయ్యే దశలో కానీ మనకు ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పూత దశలో ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే మనకు స్టెరిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వాటితో పాటు పోషక లోపాలు, ముఖ్యంగా జొన్న మొక్కజొన్నలో మనం చూసుకున్నట్టయితే భాస్వరం యొక్క లోపం అనేది బాగా కనబడే అవకాశం ఉంటుంది. సో దానికి గాను ఏంటంటే 319 ఈ మనము పాలిఫీడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారానికి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ జొన్న కానీ మొక్కజొన్నలో వచ్చే ఈ భాస్వర లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే కంది, మరి ప్రస్తుతం కంది చూసుకున్నట్టయితే మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. కాబట్టి మరి ప్రస్తుతం ఉన్న అధిక చలి వల్ల మొక్క పోషకాలు తీసుకోలేని పరిస్థితి వల్ల ముఖ్యంగా నత్రజని లోపము, ఐరన్ ధాతు లోపము, అంటే మనకి ఐరన్ ధాతు లోపము కనబడడం వల్ల ఆకులన్నీ కూడా ఎల్లోయింగ్ అయిపోయి పండుబారిపోయి ఉండే అవకాశం ఉంది. పెరుగుదల కూడా చాలా వరకు కుంటిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ఈ నత్రజని లోపం రాకుండా 319 లాంటిది పిచికారి చేసుకోవడము, లేదా
లైట్గా మనము ఒకవేళ నీటి తడి ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తడి ఇచ్చి ఈ ఎరువులు రూపంలో ఎరువులు వేసుకోవడము, ముఖ్యంగా యూరియా పొటాష్ లాంటివి వేసుకున్నట్టయితే మనకు పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఐరన్ ధాతు లోపానికి గాను చీలేటెడ్ ఐరన్ కానీ లేదా ఈ అన్నబేదిని కానీ నిమ్మప్పుతో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఐరన్ ధాతు లోపాలని కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా వివిధ పంటల్లో చలి ప్రభావం వల్ల ముఖ్యంగా వేరు వ్యవస్థ అనేది స్తబ్దంగా ఉండి పోషకాలను తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోషకాల లోపాలను అరికట్టడానికి ఈ 319 కానీ అలాగే వివిధ సూక్ష్మ పోషకాలను కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మనము పోషక లోపాలను తగ్గించుకుంటూ మొక్క పెరుగుదలను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యన ఏంటంటే మనకు మొక్కజొన్నలో కూడా ఈ కత్తెర పురుగు సమస్య కూడా ఇప్పుడే కనబడుతుంది. కాబట్టి మరి దీనికి గాను తొలి దశలోనే ఈ వేప కషాయము కానీ వేప నూనె అయితే ఇది 1500 ppm వేప నూనె 5 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ మనకి ఈ కత్తెర పురుగు సంబంధించిన లద్దె పురుగు కనబడినట్టయితే ఎమామెక్టిన్ బెంజైట్ అయితే 0.5 grams లీటర్ నీటికి, అలాగే క్లోరాంట్రినిప్రోల్ అయితే ఈ 0.4 ml లీటర్ నీటికి కలిపి మనము ఆకు సుడిలలో పడేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ కత్తెర పురుగును కూడా తొలి దశలోనే నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతము ఈ రబీ పంటల్లో వచ్చే ఈ ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే ఈ చలి ప్రభావం నుండి పోషకాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అడపదడప పోషకాలతో పాటు ఎక్కడైతే నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే నీరు ఇవ్వడం వల్ల కూడా మనము చాలా వరకు మనకు చలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలని కూడా మనం ఎప్పటికప్పుడు సవరించుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ రబీలో పండించే వివిధ పంటల్లో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.